అందరికీ నమస్కారం. హేమంత ఋతువులో వచ్చే పవిత్రమైన మాసం మార్గశిర మాసం. మాసానాం మార్గశిరోహం అని శ్రీకృష్ణుడు స్వయంగా భగవద్గీతలో తెలిపిన మాసం ఇది. అంటే మాసాలన్నింటిలో నేను మార్గశిర మాసాన్ని అని దాని అర్థం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమైన ఈ మాసం ఆయన సతీమణి ఐశ్వర్యప్రదాయిని అయిన మహాలక్ష్మీదేవికి కూడా అత్యంత ప్రీతికరమైనది. మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం అత్యంత విశిష్టమైనది. సాధారణంగా శుక్రవారాల్లో లక్ష్మీ పూజ చేయడం మనకు తెలిసిందే. కానీ ఈ మాసంలో మాత్రం గురువారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున భక్తులు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో మహాలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఇలా చేయడం వల్ల అష్టలక్ష్మి వైభవం, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఇంట్లో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది, సకల శుభాలు కలుగుతాయి. అమ్మవారికి ఇష్టమైన పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు, ముఖ్యంగా పరమాన్నం, పులగం, అట్లు వంటి వాటిని నివేదనగా సమర్పిస్తారు. ఇలా భక్తితో పూజించిన వారికి అమ్మవారు వరాల జల్లు కురిపిస్తుంది. మీరు కూడా ఈ మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. ఈ వ్రత కథ శ్రీ లక్ష్మీ స్తోత్ర నిధిలోనిది. పూర్వకాలమున సుశీల అను బాలిక ఉండేది. ఆమె చిన్నతనంలో కన్నతల్లి కాలం చేసిన తర్వాత తన తండ్రి వేరొక వివాహం చేసుకొనెను. వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయిస్తూ విశ్రాంతి తీసుకొనేది. కాలక్రమంలో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించాడు. ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలకు చెప్పేది. బదులుగా ఒక బెల్లం ముక్క తినమని ఇచ్చేది. ఇంటి పనులు చేస్తూ మరియు పిల్లవాడిని చూస్తూ కష్టపడుతున్న సుశీల స్థితిని ఇరుగు పొరుగు వారు గ్రహించి ఆమెకు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించమని చెప్పారు. ఆ మాట వినిన సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్న తల్లి వలె భావించి నిత్యం పూజించేది. తన సవతి తల్లి ఇచ్చిన బెల్లం ముక్కను అమ్మవారికి నివేదించేది. కొంతకాలానికి సుశీలకు యుక్త వయసు వచ్చింది. తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకుడిని ఇచ్చి వివాహం చేశారు. ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటుగా నిత్యం పూజ చేసే శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్ళెను. అంత నా పుట్టింటన గల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెడలిపోయాయి. అత్తింటి వారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సిరి సంపదలు చూసి ఆశ్చర్యపడుచు తమ కోడలి అదృష్టమును మెచ్చుకొని ఆమెను ఆప్యాయంగా చూసుకొనెను. కొంతకాలానికి సుశీలకు పుట్టింటి వారు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారని తెలిసి వచ్చింది. వారికి సహాయం చేయదలచి తన భర్తను అడగగా అతను సమ్మతించెను. తన సవతి తమ్ముడిని పిలిపించి ఒక కర్రకు జోలె కట్టి ఆ జోలె యందు బంగారు నాణాలను పోసి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పెను. తన అక్క చేసిన సహాయానికి ఆనందభరితుడైన ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం చేసెను. మార్గం మధ్యమున కాలకృత్యాలు తీర్చుకొని చూసుకొనగా జోలెకర్ర కనిపించలేదు. ఎవరో దొంగతనం చేశారని గ్రహించి బాధతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత కొంతకాలానికి ఆ తమ్ముడు సుశీలను కలవగా సంభాషణ మధ్యలో తన బంగారు నాణాలను జోళ్లను పోగొట్టుకున్నానని విషయం చెప్పి దుఃఖించాడు. అంతా సుశీల దిగులు చెంది ఊరడించి మరలా సహాయం చేయదలచి ఒక చెప్పుల జోడు నిండా వరాహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పెను. కాగా తిరుగు ప్రయాణమున ఒక కుక్క వరాహాలు కల అతని చెప్పును నోట కరుచుకొని వెళ్ళిపోయెను. మరల దుఃఖించుచు అతను ఇంటికి చేరెను. కొంతకాలానికి సుశీలకు ఈ విషయం కూడా తెలిసి వచ్చింది. ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి తన సవతి తల్లికి ఇవ్వమని చెప్పెను. ఆ తమ్ముడు తిరుగు ప్రయాణమున ఒక చోట కూర్చొని చద్ది తినుచుండగా అక్కడకు వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయను దొంగతనం చేసి పారిపోయెను. ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి తన దురదృష్టమును నిందించుకొనుచు తిరిగి ఇంటికి చేరెను. ఇలా ఉండగా తన పుట్టింటి వారిని చూడవలననే కోరిక కలిగి సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళెను. తన తమ్ముడి ద్వారా జరిగిన విషయాలను తెలుసుకొని విచారించెను. తన పుట్టింటి వారి దారిద్ర్యాన్ని పోగొట్టుటకు ఏమి చెయ్యాలో తీవ్రంగా ఆలోచించి తను నిత్యము పూజించు శ్రీ మహాలక్ష్మిని పూజించిన సంపదలు కలుగునని గ్రహించి తన సవతి తల్లిచే ఈ వ్రతాన్ని చేయుటకు నిశ్చయించెను. తన పుట్టింటి వారిని తనతో పాటు అత్తారింటికి తీసుకుని వెళ్ళినది. ఇంతలో మార్గశిర మాసం ప్రారంభమైంది. మొదటి లక్ష్మీవారం వచ్చింది. నియమనిష్టలతో సాయంకాలంన శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసి ఉన్నది కావున ఆ రోజు ఏమీయూ తినవద్దని సుశీల తన సవతి తల్లికి చెప్పెను. కాని ఆ సవతి తల్లి పిల్లలకు భోజనం పెడుతూ ఆకలికి తట్టుకోలేక
తాను కూడా చద్దన్నం తినెను. ఉపవాస దీక్షను ఆమె పాటించలేదు కనుక పూజ చెయ్యరాదని మరుసటి లక్ష్మీవారం చేసేదమని సుశీల చెప్పెను. రెండవ లక్ష్మీవారం సాయంత్రం ఆ సవతి తల్లి స్నానం చేసుకొని తలకు నూనె రాసుకొనెను. అది అమంగళ సూచిక కనుక పూజను మరుసటి వారం చేసేదమని సుశీల చెప్పెను. మూడవ లక్ష్మీవారం సాయంత్రం ఆ సవతి తల్లి పిల్లలకు జడవేయుచు తను కూడా తలదువ్వుకొనెను. సంధ్యా సమయమున కేశాలంకరణ అమంగళకరము కనుక ఆ పనికి సుశీల విచారించెను. మరుసటి లక్ష్మీవారం తన సవతి తల్లిని నిష్టగా ఉంచదలచి ఆమెను ఒక గృహమున కూర్చుండబెట్టి బయట గడియ వేసెను. కాసేపటికి అక్కడికి పిల్లలు ఆడుకొనుచు వచ్చి అరటిపండు తిని వాటి తొక్కలను ఆ గృహ ద్వారము వద్ద వేసెను. ఆకలికి తట్టుకోలేక ఆ సవతి తల్లి ఆ తొక్కలను తినెను. ఈ విషయం తెలిసి సుశీల బాధపడెను. ఇంతలో ఆఖరి లక్ష్మీవారము వచ్చెను. శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మార్గశిర మాసం వెళ్ళిపోతుందని, మంచి అవకాశం చేచారిపోతుందని గ్రహించి ఈసారి ఎలా అయినా సరే తన తల్లితో పూజ చేయించాలని పట్టుదలతో వ్రతభంగము కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకుని ఏ విధమైన నియమభంగము కలగకుండా జాగ్రత్త పడెను. ఆనాటి సాయంత్రము తనతో పాటు తన సవతి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించెను. పూజ అనంతరము ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదనను స్వీకరించి ఆ సవతి తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించినది. భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమని అడగగా ఆ శ్రీ మహాలక్ష్మి, ఓ సుశీల, నీ చిన్నతనమున నువ్వు నా పూజ చేయనప్పుడు నీ సవతి తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టినది. ఆ దోషము వలన నేను ఆమె నివేదనను స్వీకరింపలేను అని చెప్పెను. దానికి ఆ సుశీల తన సవతి తల్లి చేసిన పనిని మన్నించమని ప్రార్థింపగా అలాగే అని అమ్మవారు పలికి నివేదనను స్వీకరించింది. వారిరువురి ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందగలవని వరము ఇచ్చెను. ఆ ప్రభావమున తన సవతి తల్లి ఇంట సంపదలు వృద్ధి చెందాయి. అటు పిమ్మట ప్రతి సంవత్సరము వచ్చు మార్గశిర మాసమున 5 లక్ష్మీవారములు నియమనిష్టలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తమ శక్తి కొలది పరమాన్నం, పులగం, బూరెలు, అప్పాలు మొదలగునవి నివేదన చేయుచు వారిరువురు కుటుంబములో సుఖ సంపదలతో ఆనందముగా ఉండెను.